సహవాసములో మీకు తోడయుడును గాక అని తెలియజేస్తూ ఉన్నారు. బాగా వినండి. ఏ తోడు మానవుడు కలిగి ఉండటాన్ని బట్టి దీవించబడేటువంటి వారై ఉన్నారో చాలా వివరముగా అక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఏ తోడు ఉండాలంట? ఒకటి తండ్రి అయిన దేవుని తోడు, రెండవది కుమారుడైనటువంటి దేవుని తోడు, మూడవది పరిశుద్ధాత్ముని యొక్క తోడు. బాగా వినండి. ఇట్లా చూడండి, ఒక వ్యక్తి యొక్క తోడులో ఏం దొరుకుద్ది? ఏమండి, ఉదాహరణకి మీ మమ్మీ యొక్క తోడులో, లేకపోతే మీ డాడీ యొక్క తోడులో, మీ బంధుమిత్రుల యొక్క తోడులో, దేవుడు మీకు ఇచ్చినటువంటి అధికారుల యొక్క తోడులో ఏం దొరుకుతుంది? చెప్పగలరా ఎవరైనా? ఇందుకే తోళ్ళు ఉన్నాయా లేవా అందరికీ? ఈ తోళ్ళు కొరకే కదా అసలు తోడు బాగొట్టుకుంటున్నాం, అవునా కాదా? ఆయా తోడుల్లో వారికి ఉన్నటువంటి భాగ్యాలు ద్వారా కలిగేటువంటి మేలు మనకు కలుగుతుంది. అలాగే దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను బయలుపడుట ద్వారా మానవునికి ఏ తోడులు కావాలో ఆ తోడు ఆయనే అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. మానవునిలో ఏముండాలో తెలుసా? ఒకటి ప్రేమ, రెండవది కృప, మూడవది ఏమండి? ఆదరణ. ఈ మూడు భాగ్యాలు ఎవరివో తెలుసా? దేవునికి ఉన్నటువంటి భాగ్యాలు. ఎవరికి ఉన్న భాగ్యాలు? కనుక దైవజనులు పాడుతూ అన్నారు, అంతాయు మనదే కాదా యేసు నీకున్నదంతాయు మనదే గదా, అంతాయు మన ప్రభువు ఆర్జించియున్నాడు మనియాందుకొనుడి. సందర్భం వేరైనప్పటికీ కూడా అన్వయములోనికి వస్తా ఉన్నాను. గ్రహించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవునికి ఉన్నటువంటిది అంతయు కూడా మనది కావాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవునిలో ఏమున్నదంటే ప్రేమ ఉన్నది, కృప ఉన్నది, అలాగున్నే మానవులతో సహవాసము చేసి ఆదరించేటువంటి మనస్సు ఉన్నది. ఈ మూడు భాగ్యాలు ఎవరైతే కలిగినటువంటి వారుగా ఉంటారో వారు దేవుని యొక్క స్వరూపాన్ని సంపాదించుకున్నటువంటి వారుగా ఉండి ఏమండి దేవుని యొక్క సన్నిధానానికి చేరుకునేటువంటి వారుగా ఉంటారు. ఇది మనం గ్రహించాల్సినటువంటి సంగతి. కనుక దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క స్వభావమును దేవుడు ఆదిలోనే ఏం చేశారో తెలుసా? మానవులైనటువంటి వారికి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి. దేవుడు సృష్టిని కలుగ చేసినప్పుడు గాని, మొట్టమొదటి మానవుణ్ణి కలుగ చేసినప్పుడు గాని ఏమండి ఏకదేవుడుగానే ఉన్నారు. కనుక ఏకదేవుడుగానే ఉండి ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటది ఏమండి, తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున మానవుణ్ణి దేవుడు కలుగ చేశారు. కనుక దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను మానవుడు పోగొట్టుకున్నటువంటి కారణాన్ని బట్టి మరలా ఆ దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను మానవులు అందుకొనుట కొరకు దేవుడు ముగ్గురుగా బయలుపడాల్సి వచ్చింది. ఇట్లా చూడండి, ఒక తండ్రి ఏమండి తన బిడ్డలను
ఏ స్థితిలోనికి తీసుకొని రావాలి అని అనుకుంటారో ఆ స్థితిలోనికి వారిని తీసుకొని వచ్చుట కొరకు ఏం చేస్తారు? ఆయా విధములైనటువంటి రీతిగా పనిచేస్తారు. ఏమండి, ఉదాహరణకి ఒక తండ్రి తన బిడ్డను ఉన్నతమైనటువంటి విద్యావంతుణ్ణి చెయ్యాలి అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఇలా ఆ తండ్రి ఒకవేళ చదువు రానివాడు అనుకోండి, ఏం చేస్తాడు? నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి అయితే మంచి స్కూల్లో వేస్తాడా? మంచి స్కూల్లో వేస్తాడు. ఆ బిడ్డకు పాఠాలు చెప్పడానికి నేర్చుకుంటాడు. ప్రేమలోనికి వెళ్ళినటువంటి దినకన్నయ్య గారు భూలోకములో ఉండగా ఒకసారి ఆయనతో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యగారు ఏం చేస్తున్నారు అని అడిగాను ఫోన్ చేసి. అఆలు నేర్చుకుంటున్నాను బాబు అన్నారు. పీజీ డాక్టరేట్ చేసిన ఆయన. ఇదేంటండి ఇప్పుడు ఆలు నేర్చుకోవటం ఏంటంటే, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఇప్పుడు మా అమ్మాయికి దిద్ద పెట్టడానికి నేను నేర్చుకుంటున్నాను అన్నారు. దేవుడు ఆయన్ని దీవించునుగా. చెప్పండి, అర్థమవుతుందండి. ఒకరికి దీవెని చెప్తే మనకు దీవెన వస్తుంది. ఎందుకని? ప్రభు ఏం చెప్పారు? మనుషుడు దేనిని విత్తునో దానిని పోయిను. కాబట్టి ఇట్లా అలాగున ఒక తండ్రి తన బిడ్డను విద్యావంతుని చెయ్యాలి అంటే, అతనికి ఒకవేళ విద్య లేకపోయినప్పటికీ కూడా విద్య నేర్చుకొని ఏం చేస్తాడంటే, ఆ బిడ్డను చెయ్యి పట్టుకొని ఏమండి అక్షరాలు నేర్పించి విద్యావంతురాలుగా చేస్తారు. అలాగునే ఒక తండ్రి తన బిడ్డను ఆరోగ్యవంతునిగా చేయటానికి ఆరోగ్య సంబంధమైనటువంటి నియమాలు నేర్పించేటువంటి వాడుగా ఉంటాడు. ఇలా స్నేహితులరా, ఇలాగున మనం ఆలోచన చేస్తే, తండ్రి ఏ ఆలోచన అయితే బిడ్డ విషయంలో కలిగి ఉంటారో ఆ స్థితిలోనికి బిడ్డను తీసుకొని రావటానికి ఏ తండ్రి? అసలైన తండ్రి ఏ తండ్రి చెప్పండి? కనుక ఏం చేస్తారంటే, పిల్లరా ఆ రీతిగా తాను ప్రయాసపడేటువంటి వారుగా ఉంటారు. వ్యవసాయం చేసే నా అబ్బాయి మంచి వ్యవసాయదారుడు కావాలి అని ఇప్పుడు ఎవరు అనుకోవటం లేదులేండి. కనుక ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఏమండి, ఆ తండ్రి ఏం చేస్తాడు? వ్యవసాయం ఎలా చెయ్యాలో నేర్పించుట కొరకు ఏమండి అవసరమైనటువంటి రీతిగా వ్యవసాయాన్ని నేర్చుకొని ఆ బిడ్డకు నేర్పించేటువంటి వారుగా ఉంటారు. కనుక అలాగున్నే దేవుడు ఏం చేస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఉద్దేశం మానవుని విషయంలో ఏంటి? తన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని. కనుక తన ప్రక్కన మానవుణ్ణి కూర్చుండబెట్టుకొనుట కొరకు దేవుడు ఏం చేశారు అంటే, ఏమండి ఆ స్థితి పోగొట్టుకున్నటువంటి మానవుల కొరకు ఆయన ఆయా రీతులుగా ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. తండ్రిగా ప్రయాసపడ్డారు, కుమారుడుగా ప్రయాసపడ్డారు, పరిశుద్ధాత్ముడుగా ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఏమండి, అక్షయ్ కుమార్ గారు ఒక మాట అడుగుతా, మీ ఇంటికి వస్తాను, మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పాలా నేను అవుతా? చెప్పాలా? చెప్పాలంట. సంతోషం. చనిబిడని దేవుడు దీవించగా. మంచీలు ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ బాబు మంచీలు ఇచ్చావు అని అన్నాను. తర్వాత మళ్ళీ భోజనం పెట్టావు, రాన్లే భోజనం పెట్టావు, థ్యాంక్స్ చెప్పాలా వద్దా? చెప్పాల్సిందేనా? దేవుడు చినిబిడని దీవించను కాదు. చెప్పండమ్మా. అంటే చూడండి, మనకు ఒక వ్యక్తి ఆయా రీతులుగా చేసినటువంటి ప్రతి సహాయాన్ని కూడా ఎలాగైతే కృతజ్ఞతను తెలియచేస్తామో, దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను బయలుపడి మన కొరకు పడినటువంటి ప్రయాసను మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను మనము స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ పండుగే ఈ త్రిత్వాదివారపు పండుగ. ఏ పండుగ చెప్పండి? త్రిత్వాదివారపు పండుగ. కనుక దేవా నీకు స్తోత్రము అని ఒక్క మాటతో స్తుతి చెప్పి విడిచిపెట్టేటువంటి స్థితి ఏమండి, అది సంపూర్ణమైనటువంటి స్థితి కాదు. కానీ ఇలా దేవుడు ఏ ఏ రీతులుగా మన కొరకు ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారో
ఆయా సంగతులన్నీ కూడా జ్ఞాపకము చేసుకొని వాటన్నిటిని బట్టి స్తుతించేటువంటి మనస్సును మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. కనుక దైవజనులు పాడుతూ అన్నారు, స్తుతి చేయారండి రండి సోదరులారా, రైట్. దేవుడు మానవుని నుంచి కోరుకునేటువంటిది ఏమిటో తెలుసా? హృదయపూర్వకమైనటువంటి స్తుతి. ఏ స్తుతి చెప్పండి? హృదయపూర్వకమైనటువంటి స్తుతి. ఆ రీతిగా దేవునిని మనము స్తుతించినటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక క్రిస్మస్ పండుగ రోజున కుమారునిచ్చినటువంటి తండ్రిని మనము స్తుతించాము. మంచి శుక్రవారం రోజున ఏమండి తన యొక్క ప్రాణమును మన కొరకు ధారపోసినటువంటి కుమారుణ్ణి మనము స్తుతించాము. గత ఆదివారము పెంతెకోస్తు పండుగ రోజున మనలోనికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనము స్తుతించినటువంటి వారముగా ఉన్నాం. ఆ క్రమములో ఏంటండి, ఆ క్రమములో తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ఆయన బయలుపడినటువంటి విధానమును బట్టి ఆయనను స్తుతించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇది మనము గ్రహించాల్సినటువంటి సంగతి. కనుక దేవుడు తండ్రిగా బయలుపడటానికి కారణమేంటో దైవజనులు మొదటి పాటలోనే రాశారు. మీకు అవకాశం ఉన్నవారు ఏకీభవించండి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నింతయు ప్రణుతి మహోన్నతోండ దివ్యుడ ఘన మహిమా సంస్తుతి. ఏంటంట? యెహోవా స్రష్ట అంటే అర్థం ఏమిటి? సృష్టికర్త. కనుక దేవుడు సృష్టికర్తగా ఉండుట కొరకు, కనుక తాను సృష్టికర్త కనుక యెహోవా దేవుడుగా ఆయన బయలుపడినటువంటి వారుగా ఉన్నారు. మనకు అవసరమైనటువంటి వాటిని మనలను సృజించుటకు ఆయన తండ్రిగా బయలుపడినటువంటి వారుగా ఉన్నారు. రెండో చరణాన్ని మీరు చూస్తే, విమోచకా పిత్రాత్మజుండ విజయ మంగళం. కనుక విమోచించటానికి, మానవులను విమోచించవలసినటువంటి అవసరత వచ్చినప్పుడు మొదటి అవసరం ఏంటి చెప్పండి? మానవులను సృష్టించాల్సినటువంటి అవసరత వచ్చినప్పుడు, మానవునికి అవసరమైనటువంటి వాటిని సృష్టించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆయన తండ్రిగా ఉన్నారు. మానవులను విమోచించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. ప్రతి కార్యములో కూడా దేవుడు మానవుల కొరకే పనిచేశారు. ఇది గ్రహించాడు. మూడవ సంగతి, వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదోండ భక్త హృదయ వాస స్తోత్రము. రక్షించినటువంటి మానవుని యొక్క హృదయములోనికి, లేదా రక్షించబడినటువంటి భక్తుని యొక్క హృదయములోనికి వచ్చి నివాసము చేయటానికి ఆయన పరిశుద్ధాత్ముడుగా బయలుపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, సృష్టించటానికేమో తండ్రిగా బయలుపడ్డారు, రక్షించటానికేమో కుమారుడుగా బయలుపడ్డారు. చెప్పాలి ఏమండి, మానవులిలో నివాసం చేయాలి. ఎందుకంటే రక్షించినటువంటి మానవుల్లో ఆయన నివాసం చేయకపోతే ఏం జరుగుద్ది చెప్పాలి? మరలా ఈ మానవుడు తన రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. కనుక ఏవేవి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేటువంటి రీతిగా సరిచేయుట కొరకు దేవుడు పరిశుద్ధాత్ముడుగా బయలుపడినటువంటి వారుగా ఉన్నారు. విడిచిపెట్టవలసినటువంటివి విడిచిపెట్టకపోతే అందుకోవలసినటువంటివి అందుకోలేమో.
నిన్న ఒక ఆయన చెప్పారు చిన్న మాట, అది మీకు జ్ఞాపకం చేస్తా. అర్థరహితంగా ఉంది, సందర్భ సహితముగా ఉన్నది కనుక. మరంట మీ ఊర్లో పేడ పురుగులు ఉన్నాయా? పేడ పురుగులు తెలుసా ఎవరికైనా? పశువులు అమ్మేస్తున్నాం, పేడ ఎక్కడి నుంచి వస్తుంది ఏమండి? పేడ పురుగు అంట ఎప్పుడు పేడలోనే ఉంటదంట. ఒకరోజు అంట తేనెటీగ పేడ పురుగుకి వెళ్ళి చూసిందండి. ఏంటిది పొద్దాకు 365 రోజులు 24 గంటలు పేడలోనే ఉంటది, నేను చూసావా చక్కగా తేనె ఊట్లో ఉండి చక్కగా తేనె తాగుతున్నాను అని అనుకుంటూ ఒకరోజు ప్రేమ కలిగి తేనెటీగకి పేడ పురుగు దగ్గరికి వెళ్ళి చెప్పిందంటే, ఎంతకాలం ఆ మురికి ఆ పేడ అంతా పీల్చుకొని తాగుతావు, నా దగ్గరికి రా, నేను నీకు తేనె ఇస్తాను, ఎంత మధురంగా ఉంటది, ఎంత బలం వస్తుంది, ఎంత ఆరోగ్యం వస్తుంది అని చెప్పిందంట. అలాగా అని సరే ఇవ్వనంటే కొంచెం తేనెటీగ తీసుకొచ్చి ఈ పేడ పురుగుకి ఇచ్చిందంట. ఇస్తే అని అట్నాకి అందంట, చిచ్చి ఇదేం బాగుంది, ఇదే బాగుంది అన్నాడు. ఏం బాగుందంట? పేడే బాగుంది, ఇదేం బాగుంది అన్నన్నారు. ఈ తేనెటీగకి అర్థం కాల, ఇదేంటిది ఇంత మధురమైనటువంటి తేనె తీసుకుని వచ్చి నీ ముందు పెడితే ఎట్లాగంటేంటి అని అర్థం కాక, ఏమండి సరే ఇంకొంచెం టాప్ క్వాలిటీ తేనె తీసుకొని ఒక రోజు వచ్చి అన్నాక ఆ పెండ పురుగు దగ్గరికి వచ్చి, నీకు తేనె తాగటం చేతగాక అనిపించినట్టుంది, నీ నోరు బాగా తెరువు, నీ నోటి నిండా తేనె పోస్తాను, అసలు నువ్వు జీవితంలో వదిలిపెట్టవు తేనెని అని అన్నాను. నోరు బాగా తెరిచిందంటే ఎవరో పెండ పురుగు. తెరిస్తే నోటి నిండా పెండ ఉందని. ఇక నోటి నిండా పెండ ఉంటే దాంట్లో ఏం పోస్తే ఏ మట్టికి ఎట్లా ఉంటుంది? అవునా? స్నేహితులారా, ఏం చెప్తూ ఈ మాట చెప్పానంటే, ఇలా మానవుడు దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ కూడా దేవుడు మానవునిలో నివాసము చేయకపోతే మానవుడు విడిచిపెట్టవలసినటువంటివి విడిచిపెట్టలేని స్థితిలో ఉంటాడు కనుక ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఒకే పరిస్థితిలోనికి వచ్చే ప్రమాదం ఉంటది. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి వారముగా ఉన్నాం. మన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే జాగ్రత్త. ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్ష చేసుకోండి. ఈ ఒక్కటి సరిగా ఉందనుకోండి, ఏమి సరి లేకపోయినా అన్ని సరైపోతాయి. ఏంటండి? ఏమి సరి లేకపోయినా అన్ని సరైపోతాయి. ఆత్మీయ జీవితం ఒక్కటి సరి లేకుండా మిగిలిన అన్ని సరిగా ఉన్నా కానీ అన్ని కూడా ఏమవుతాయి తెలుసా? సమూల నాశనం అయిపోతాయి. ఏం ఉపయోగం ఉన్నటువంటి పరిస్థితి అయిపోతుంది. బాగా గమనించండి స్నేహితులారు, నేను అయ్యగారు పెట్టినటువంటి ఒక మాట మన గ్రూప్ లో పెట్టారు, ఒకసారి మీరు చదివి ఉంటారు. అది ఒకసారి నాకు చదివి వినిపించండి త్వరగా. వాట్సాప్ లో ఫాస్ట్ ఏంటండి? కొద్ది గట్టి చదువు. బైబిలు చదవడం నిర్లక్ష్యము చేస్తే అమ్మా, బైబిల్ చదవటం నిర్లక్ష్యము చేసే వ్యక్తి ఖచ్చితంగా తన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. జాగ్రత్త. ఆత్మీయ జీవితములో వెనకబడిపోతే జీవితములో ఏమండి, వెనకబడిపోయిన స్థితే కాదు, జీవితమే పనికిరాని స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం. ఏమండి, ఇంటి నిండా చుట్టాలు వచ్చారు, ఏమండి ఆ రోజు కూడా క్రమం చేస్తామా? చెప్పండి సార్. అక్షయ్ కుమార్ గారు వచ్చింది ఎవరింటికి? చుట్టాల ఇంటికి వచ్చాం, అవునా కాదు? క్రమం చేశారా? రాత్రి చప్పట్లు కొట్టండి, మా అబ్బాయికి దేవుడు దీవించారు. చూసారా? స్నేహితులారా బాగా గమనించండి. బైబిల్ చదివారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, మన పిల్లలైనటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలి. ఏమండి, దేవుడు దైవజనుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ విషయంలో, ఏమండి బైబిల్ పట్ల విషయంలో, పిల్లల విషయంలో బెత్తము వాడని తల్లిదండ్రులు కుమారునికి ఒకరోజు విరోధి అయిపోతారు. అర్థమవుతుందండి?
స్నేహితులారా, మీ పిల్లలను గర్భం చేయండి, మంచిదే. ప్రేమ చూపించండి, మంచిదే. కానీ భక్తి దగ్గరకు వచ్చేవారికి ఎంత మాత్రము కూడా ఏం చేయకూడదు చెప్పండి? నిర్లక్ష్యం చేయబాకండి. కనుక ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, భక్తుని హృదయములో భగవంతుడు నివాసము చేయకపోతే ఏం జరుగుద్దో తెలుసా? ఏ రీతిగా ఈ లోకములో నడుచుకోవాలో నడుచుకునేటువంటి స్థితి, ఏ రీతిగా ఆయన రూపాన్ని సంపాదించుకోవాలో ఆయన రూపమును సంపాదించుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. తద్వారా ఏమండి, నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటది. అందుకే ఈ ప్రమాదాలను నివారించుట కొరకు పూర్తి చేయండి. దేవుడు ఏం చేశారు? తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను బయలుపడ్డారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తండ్రి తన బిడ్డను తాను కోరుకున్నటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి ఎన్ని తిప్పలు పడతాడో, అలాగున దేవుడు ఏం చేశారంట? ఏటి వారినైనా ఏ స్థలము నందైనా పాటి రక్షించుటకై పాట్లో అందు తండ్రికి మంగళార్చ. కనుక తండ్రి పడుతున్నటువంటి పాటల్లో భాగముగా తండ్రే కుమారుడుగా వచ్చారు. కుమారుడు పరిశుద్ధాత్ముడుగా ఈ లోకానికి భక్తుని యొక్క హృదయములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుడు త్రిత్వముగా బయలుపడుటలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించాలి. పిల్లరా, మానవుడు దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నంతసేపు, అంటే ఆదికాండ గ్రంథము 1-2 అధ్యాయాల వరకు దేవుడు ఎలాగున్నారంటే ఏకదేవుడుగానే ఉన్నారు. దేవుడు ఎంతమంది? ఒకరే దేవుడు. కానీ ఎప్పుడైతే 3వ అధ్యాయములో మానవుడు ఏమైపోయాడు? 3వ అధ్యాయములో మీరు అమ్మా, ఇందులో ఉన్న బయటకు రావాలి, అందులో ఉన్న సింధులు వేయండి. మానవుడు సర్ప సంతానం అయిపోయాడు. అప్పుడు సర్ప సంతానాన్ని దేవ సంతానముగా తీర్చిదిద్దుట కొరకు దేవుడు ముగ్గురుగా ఏమండి బయలుపడాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. సర్ప సంతానం అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు? సర్ప సంతానం అంటే అర్థం ఏంటి? సాతాను యొక్క మాట వినినటువంటి వాడు. ఏం చెప్పండి పిల్లరా, గ్రహించండి. చాలా చోట్ల ప్రార్థనకు పిలుస్తా ఉన్నారు. ఏమండి, ఈ మధ్య కాలంలో ఒక చోట ప్రార్థన చేయటానికి వెళ్ళాను. చాలా మంచి విశ్వాసులు. నేనంటే చాలా ప్రేమ, దేవుడు అంటే అమితమైన ప్రేమ. పిల్లరా, సరే ఏదో పని చేసుకుంటున్నారు ఇంటి దగ్గర, ఆ పనికి ప్రార్థన చేయటానికి పిలిచారు వారు. సరే వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పక్కాగా వాస్తుకు అనుకూలంగా చేస్తున్నారు ఆ పని. ఏంటండి, ఇప్పుడు నాకు అనిపించింది, అసలు వాస్తుని బట్టి మేలు చేయాల, మేలు జరగాలనే, ప్రార్థన బట్టి మేలు జరగాలనే నాకు అర్థం కాల. చాలా జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్త సుమా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎంతగా ప్రయాస పడుతూ ఉన్నారో పిల్లరా, మనము గ్రహించినటువంటి అనుభవములోనికి రాకపోతే మన ప్రయాస పూర్తి చేయండి నిరుపయోగమైపోయేటువంటి ప్రమాదం ఉంటది. అడిగేసాను, ఏం తేడా అండి ఆ పక్క వాళ్ళకి మనకి అని అడిగా. ఏంటండి అసలు నోరు ఊరుకొని సావదన ఏమండి, ఏం పెద్ద తేడా ముందు వచ్చింది అంతే కదా. వాళ్ళు ఎవరు చెప్పింది చేస్తున్నారు, వీళ్ళు ఎవరు చెప్పింది చేస్తున్నారు, ఏంటి ఉపయోగం ఉంది? కనుక దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు తన సాతాను యొక్క ఏమంటారు దాన్ని సంతానముగా మానవుడు ఎప్పుడైతే అయిపోయాడో అప్పుడు మానవుణ్ణి దేవుని యొక్క జనాంగంగా తీర్చిదిద్దుట కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే తాను తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను బయలుపడ్డారు.
ఇట్లా ఎందుకు బయలుపడ్డారంటే ఇట్లా తండ్రి ప్రేమను చూపించటానికి, కుమారుడుగా తనలో ఉన్నటువంటి మానవుల మీద ఉన్నటువంటి కృపను చూపించటానికి, పరిశుద్ధాత్ముడుగా ఆయన మానవుల్లో ఎలాగున కలిసి నివాసం చేయాలని ఉద్దేశపడుతున్నారో ఆ సంగతిని వెల్లడి చేయడానికి ఆయన కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగాను బయలుపడినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాను. బాగా వినండి. ఈ మూడు స్థితులు ఎవరైతే కలిగినటువంటి వారుగా ఉంటారో వారు ఏ స్థితులు? ప్రేమ, కృప, ఆదరణ. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు వేస్తారంటే యోహాను సువార్త 14:6 నేను మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు ప్రభు. కనుక ఈ మూడు స్థితులు కూడా ఎవరి చెప్పండి? దేవునివి. కనుక ఈ మూడు భాగ్యాలు పోగొట్టుకున్నటువంటి మానవుడికి మరలా మూడు భాగ్యాల్లోనికి తీసుకొని వచ్చుట కొరకు దేవుడు త్రిత్వముగా బయలుపడ్డారు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించినటువంటి వారుగా ఉన్నారో ఈ మూడు భాగ్యములోనికి వచ్చినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం దగ్గర నుంచి యోధా పత్రిక వరకు మనం విషయాలు చదివేటువంటి వారముగా ఉన్నాం. ఇప్పుడు ఇది అప్రస్తుతం, బాగా గ్రహించండి. కాబట్టి స్నేహితులరా, ఆలోచన చేయగలిగితే తండ్రి యొక్క ప్రేమ ఏం చేసింది? చదవండి. పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. త్వరగా సహాయం చేయండి. పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది. చాలు. ప్రేమ మరణమంత బలమైనది. ఎందుకు దేవుడు ప్రేమాస్వరూపైనటువంటి దేవుడు తండ్రిగా బయలుపడ్డారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రేమ కనుక ఆయన తండ్రిగా బయలుపడటములోనే పరోక్షంగా ఏం చేశారో తెలుసా? మరణించారు. ఏంటా? ఏంటండి, కుమారుడుగా వచ్చి కదా మరణించింది. మరి కుమారుడుగా వచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడేనా? అర్థమవుతుందండి. చూడండి, బహిరంగానికి సర్పసంతానముగా నాటి కాలములో కనబడుతున్నటువంటి వారి కొరకు వారి చేత తండ్రి అని అనిపించుకోవటం దేవునికి ఎటువంటిది అంటారు? మీకు అర్థం కావటం అని చెప్తాను. ఒక బిడ్డ చేయగొండ పని చేశాడు. ఏంటండి? లోకములో ఎవ్వరూ కూడా చేయకూడనటువంటి నేరాలు ఘోరాలు చేశారు. ఆ బిడ్డ యొక్క తండ్రి నువ్వు ఫలానా ఆయన తండ్రివి కదా అని ఎవరైనా అంటే, ఆ నేరాలు ఘోరాలు చేసినటువంటి ఆయన యొక్క ఆయన మీ అబ్బాయే కదా అని తండ్రి దగ్గరికి వెళ్ళంటే ఆ తండ్రి ఎలాగుంటాడంటాడు? మరి చచ్చిన వాడుగా ఉంటాడా, బ్రతికిన వాడుగా ఉంటాడా? తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే మానవుల కొరకు మరణించే అంత ప్రేమ. కనుక ఏంటి మరణించడం తెలుసా? బాగా వినండి. ఆది నుంచి నేటి వరకు కూడా మానవులను ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా, మానవులు ఆయన ప్రేమను తృణీకరిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆయన మానవులను ప్రేమించటమే ఆయన ఏ స్థితిలో ఉన్నట్టు లెక్క అంటే మరణించినట్టు లెక్క. ఇట్లాగా అర్థం చేసుకుందాం. మరణ స్థితిలోనికి వెళ్ళినటువంటి, పూర్తి చేయండి, మన యొక్క మరణాన్ని తన మీద వేసుకునేంత ప్రేమ ఆయనకు ఉంది. అవునా? అందుకే ఆయన తండ్రిగా బయలుపడినటువంటి వారుగా ఉన్న తండ్రి యొక్క ప్రేమ ఏంటి? మరణ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క మరణమును తన మీద వేసుకునేటువంటి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక అదే ప్రేమ అపోస్తలులైనటువంటి వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగంటే తాను మరణింపజేస్తూ ఉన్న వారిని కూడా పౌలు గారు కావచ్చు, స్టెఫను గారు కావచ్చు, అపోస్తలులైనటువంటి వారు కావచ్చు, రక్షించటానికి ఏం చేశారు చెప్పండి? మరణించటానికి నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుడు తండ్రిగా బయలుపడి ఏం చేశారు చెప్పగలరా ఎవరైనా? దేవుడు తండ్రిగా బయలుపడి ఏం చేశారంటే, మానవునికి దేవుని యొక్క ప్రేమ ఇలా ఉంటది అని చూపించటమే కాదు, దేవుని ప్రేమ కలిగిన వారుగా చేశారు. ఇప్పుడు ఎవరి కొరకు తండ్రిగా బయలుపడ్డారు చెప్పండి? మానవుని కొరకు.
కనుక ఆ మూడు లక్షణాలు కలిగి ఉంటేనే ఏం జరుగుద్ది? దేవుని సింహాసనం మీద దేవుని ప్రక్కన కూర్చునేటువంటి భాగ్యము దొరుకుతుంది. అందుకే పిల్లరా, ప్రేమ మరణమంత బలమైనటువంటిది అయినప్పటికీ కూడా అంత ప్రేమను ఆయన కలిగినటువంటి వారుగా ఉండి మానవుల కొరకు ఏమండి, మానవులను ప్రేమిస్తూ మానవులు తన ప్రేమ అందుకొనుట కొరకు ఏమండి, తాను మరణించటానికి కూడా, కుమారుడుగా వచ్చి మరణించటానికి కూడా వెనక తీయనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నది కనుక ఆయన ఏం చేయాలి చెప్పండి? తండ్రి నీకు స్తోత్రమని స్తుతించినటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. చెడు మార్గమున నడుచుకొనుచు ఈ లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి ఉన్నాను. తండ్రి ప్రేమ ఎటువంటిదంటండి? మళ్ళీ మొదటి నుంచి చదువునానా. తన ఆలోచనలను అనుసరించుకుంటూ చెడు మార్గములు నడుస్తూ ఉన్నటువంటి వారి కొరకు, ఆ లోబడనొల్లనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు దివారాత్రము హస్తములు చాపేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అందుకే ఒక భక్తుడు ఇలా రాశారు, దేవుని ప్రేమ ఇదిగో తెలియరే, కాబట్టి దేవుడు తండ్రిగా ఎందుకు బయలుపడ్డారు చెప్పండి? ఇప్పుడు ఒకసారి లోబడనొల్లని ప్రజల కొరకు తన హస్తాన్ని చాపటానికి తండ్రిగా బయలుపడ్డారు. ఎంత ప్రేమ చెప్పండి! బిడ్డ మీద చెప్పాలంటే ఆ బిడ్డ కొరకు చర్చే అంత ప్రేమ ఉంటుంది నిజమైన తండ్రికి అయితే, అవునా? అలాగే ఆ బిడ్డను రక్షించటానికి దివారాత్రులు చేతులు చాచే అంత ప్రేమ ఉంటది, అవునా కాదు? దైవజనులు చెప్పారు, ఒక బిడ్డ ఈ లోకములో పుట్టినటువంటి ఆ మానవుడు పాతాళలోకపు ద్వారము లోపలికి ప్రవేశించేంత వరకు కూడా తండ్రి అంట చేతులు చాపి పరిగెడతా ఉంటాడంట, అయ్యా నా వైపు తిరుగు, నా వైపు తిరుగు, నేను రక్షిస్తాను అని. ఎంత గొప్ప ప్రేమ తాను కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ ప్రేమను వెల్లడి చేయటానికి ఆయన తండ్రిగా బయలుపడినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే 4000 సంవత్సరాలుగా ఒక్కరు కూడా పరిపూర్ణముగా లోబడినటువంటి స్థితిలోనికి రాకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశారు? దేవజనాంగమైనటువంటి ఇశ్రాయేలీలను వెంబడించారు. ఐగుప్తీయుల విషయములో కూడా దేవుడు ఏం చేశారు? కృప చూపించారు అన్నారు మన తండ్రిగా. కనుక ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు ఎవరు చెప్పండి? అందరికీ ఉపకారి. కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున దేవుడు తన యొక్క ప్రేమను మానవులు కలిగి ఉండేటువంటి స్థితిలోనికి మానవులను తెచ్చుట కొరకు ఆయన తండ్రిగా బయలుపడ్డారు. ఏం కలిగి ఉండే కొరకు? దేవునికి ఉన్నటువంటి ప్రేమ మానవులందరికీ. అందుకే ప్రభు ఒక మాట చదవండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం, తప్పక అందరు తీయాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం, రైట్, మొదటి వచనం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగడలాడు తాళమునయుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఏమి లేకపోతానంట? అర్థమవుతుందండి? ఇంతకీ ప్రభు ఏ ప్రేమ కలిగి ఉన్నారు? తండ్రి ఏ ప్రేమ కలిగి ఉన్నారు? లోబడనొల్లని వారి కొరకు దివారాత్రములు చేతులు చాచే ప్రేమ కలిగి ఉన్నారు.
అర్థమవుతుందండి. కనుక అటువంటి ప్రేమ పిల్లరా దైవ లక్షణము గనుక, అందుకే యోహాను గారు అంటారు, యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 రాయబడి ఉంటది, దేవుడు ప్రేమాస్వరూపి అని. కనుక దేవుని యొక్క ప్రేమ రూపమును మానవులకు అగపరిచి ఆ ప్రేమ రూపములోనికి మానవులను తీర్చిదిద్దుట కొరకు దేవుడు ఏం చేస్తా ఉన్నారు అంటే, తండ్రిగా బయలుపడినటువంటి వారుగా ఉన్నారు, తండ్రిగా ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా గమనించండి, ఆయా ప్రేమలను చూసి మోసపోకండి, దేవుని ప్రేమను చూడండి. ఏ ప్రేమలు చెప్పండి? ఒక సంబంధమైనటువంటి ప్రేమలను చూసి మోసపోకండి. ఏమండి, ఒక బిడ్డకు ఒక తండ్రికి కానీ ఒక తల్లికి కానీ తన బిడ్డ మీద ప్రేమ ఉంది అంటానికి గుర్తు ఏంటి చెప్పండి ఒకటి నాకు. ఏమండి, అమ్మా ఈరోజు బైబిల్ చదివావా, ఈరోజు క్రమం చేసుకున్నావా, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అని ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే తన బిడ్డను ఏమండి ఆ స్థితిలోనికి నడిపించడానికి ప్రయాస పడతాడో వారు ఏం కలిగి ఉన్నవారు చెప్పండి? ప్రేమ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేవుడు తన వాక్యములోనికి మానవులను తీసుకొని వచ్చేట కొరకు ఏం చూపించారు చెప్పండి? ప్రేమ చూపించారు. అర్థమవుతుందండి. అందుకే పౌలు గారు అంటున్నారు, ప్రేమ లేని వాడనైతే ఎవరి ఎడల ప్రేమ? ఏమండి, అందరి ఎడల ప్రేమ. అర్థమవుతుందండి. ఎవరి ఎడల ప్రేమ చెప్పండి? లోబడనొల్లని వారి ప్రేమ, వారి మీద ప్రేమ, ముఖం మీద ఉమ్మిపోసిన వారి మీద ప్రేమ, ముళ్ళ కిరీటం పెట్టిన వారి మీద ప్రేమ, పూర్తి చేయాలి, చంపిన వారి మీద కూడా ప్రేమ. నేను విన్న ఒక సంగతి, అగస్టిన్ అనేటువంటి ఒక సహోదరుడు మరి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉన్నారు. దేశం పేరు నాకు జ్ఞాపకం లేదు. దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనకు ఆ తల్లి మంచి ప్రార్థనా పర్రాలు. ఆ తల్లి దివారాత్రము తన గదిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే తాను మోకరించిన చోట నాపరాళ్లకు గుంట్ల పడతాయంట. అంతగా మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. ఈ కుమారుడు దురలవాట్లు పాలైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? దురలవాట్లు పాలైపోతే, బాగా వినండి, ఒక వేశ్య సాంగత్యంలోనికి వెళ్ళిపోతే ఈ వేశ్య అడిగిందంట, అప్పటికే ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళి ఆ మేడమ్మ గారికి ఇచ్చేశారు. ఎవరైనా? ఈ అగస్టిన్ అనేటువంటి ఆయన. కనుక స్నేహితులారా గమనించండి, ఈరోజు నీ తల్లి తల నాకు కావాలి అని అడిగిందంట. ఏంటంట? నీ తల్లి తల నాకు కావాలి అని అడిగిందంట. రోజులో ఉన్నాడుగా, ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకొని వెళ్ళి, ఏమండి, తల్లి దగ్గరికి వెళ్ళి, మా ప్రియురాల్ని తల అడుగుతుంది, నేను తీసుకుంటున్నాను అని చెప్పి జుట్టు పట్టుకొని తల నరికేసేసి, ఏమండి, ఈ తల పట్టుకొని పరిగెడతా ఉన్నాడంట. ఎక్కడికి? ఆ ప్రియురాల దగ్గరికి. ప్రియురాలు కాదు అది, వేరేది. కనుక పరిగెడతా ఉంటే కాలుకి ఎదురు దెబ్బ తగిలి వాల్తా పడ్డాడంట. కాలుకి ఎదురు దెబ్బ తగిలి పడిపోయాడంట. పడిపోతే ఆ తల్లి, ఆ చేతిలో ఉన్నటువంటి తల్లి తల కింద పడి, నా నాన్ని కాలుకి దెబ్బ తగిలిందా నాన్న అంటుందంట. అది ప్రేమ. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ప్రేమించే వారిని ప్రేమించడం మాత్రమే ప్రేమ కాదు సుమా, ద్వేషించే వారిని ప్రేమించగలగాలి. వారు ఏమి కలిగిన వారుగా ఉంటారు? ఎక్కలేదా నా బోధ? తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ. అర్థమవుతుందండి? కనుక అందుకే పౌలు గారు ఏమంటున్నారు? ప్రేమ లేని వాడునైతే వ్యర్థుడను. ప్రేమ ఉపయోగం లేదు. ఏమున్నప్పటికీ చూడండి, చాలా లిస్ట్ రాశారు అక్కడ. కొండలను పెకలించగలిగినటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి ఏమున్నప్పటికీ, కృపావరాలు ఉన్నప్పటికీ కూడా వ్యర్థం. అంటే అర్థం ఏంటి? ఆ ప్రేమ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేమని, ప్రేమామయుడైనటువంటి తండ్రి పక్కన కూర్చోలేము అని. అర్థమవుతుందండి? బైబిల్ బాగా చదవండి. లేకపోతే ఇందాక మీకు చెప్పినటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇలా బోధకులు కూడా మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కనుక స్నేహితులారా గమనించండి.
కాబట్టి మూడవదిగా మనం చూస్తే పిల్లరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో తండ్రి ప్రేమను మనం చూస్తా ఉన్నాం. క్లుప్తంగా మూడు విషయాలే జ్ఞాపకం చేస్తున్నాను సమయానుకూలం. రైట్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడి ఉంటది. బాగా వినండి. ఈ ఒక్క వచనాన్ని భక్తులు ఏమన్నారో తెలుసా? చిన్న బైబుల్ అన్నారు. ఏంటంటే స్నేహితులను గమనించండి. ఇప్పుడు దేవుని ప్రేమ ఏం చేసింది ఆలోచన చేసి చెప్తారా? సరే, సమయం అయిపోయింది, నేను చెప్తాను. శిక్షించవలసినటువంటి వారిని క్షమించుట కొరకు శిక్షించవలసినటువంటి వారి యొక్క గర్భములోనికి వచ్చి ఆ శిక్షను తన మీద వేసుకున్నది. ఏం చెప్పండి? దేవుని ప్రేమ. ఏంటి దేవుని ప్రేమ చెప్పండి. ఇప్పుడు శిక్షించవలసినటువంటి వారి యొక్క గర్భములోనికి వచ్చి ఆ శిక్షించవలసినటువంటి వారి యొక్క శిక్షను తన మీద వేసుకున్నటువంటిది దేవుని ప్రేమ. కనుక స్నేహితులారా గమనించండి, ఈ అనుభవాన్ని తండ్రి ప్రేమను చూసినటువంటి భక్తులైనటువంటి వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. మచ్చుకు దైవజనులు దేవదాసయ్య గారి ప్రేమ కలిగి ఉన్నారు. ఒక సందర్భంలో దైవజనులు అన్నారని నేను విన్న సంగతి, నేను ఈ లోకములో మిన్నల్లిలాగా ఏమండి కాలము గడుపుతా ఉన్నాను అని అన్నారంటే, ఎంతమంది అపకారం చేయటానికి బైబిల్ మిషన్ లేకుండా చేయాలని కావచ్చు, బైబిల్ మిషన్ వెల్లడి చేసినటువంటి ఈయన లేకుండా చేయాలని కావచ్చు, ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వరుగుగా నేను ఏమండి కాలం వెళ్ళబుస్తూ ఉన్నాను అనేటువంటి సంగతిని ఒకనొక సందర్భములో అన్నారనే సంగతి నేను విన్నా. ఇదేంటి చెప్పండి? కనుక ఒక ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటండి, భూలోకములో నుంచి 12 సేనా వ్యూహాల సైన్యమును పంపిస్తారు. కానీ ఆ రీతిగా కుమారుడు ప్రార్థన చేయలేదు. ఆ ప్రార్థన ఏమండి చేయగలిగినటువంటి స్థితి కలిగినటువంటి భక్తులు కూడా ఎవరి కొరకు అలా చేయకపోవటమే ప్రేమ స్వరూపము. ఏ స్వరూపం చెప్పండి? స్నేహితులారా గమనించండి, గమనించడానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే కుమారుని యొక్క కృప. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. సరే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఏంటి కృప? క్షమించబడటానికి అర్హత లేనిటువంటి వారిని అడగకుండానే క్షమించేటువంటి కృప ఏమండి కుమారుడు కలిగి ఉన్నారు. ఏంటండి? అడిగితేనే అడగకున్నాను. ఏమండి ఇట్లరా, ఇది దైవ లక్షణం. దేవా నన్ను క్షమించు అనేటువంటి అర్హత ఏ మానవునికైనా ఉందా? అర్హత లేనప్పటికీ కూడా క్షమించేటువంటి కృప ఇదిగో నేను కలిగి ఉన్నాను అని తాను వెల్లడి చేస్తూ ఆ రీతిగా ఆ లక్షణాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అందుకునే రీతిగా ఆయన వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. మచ్చుకు అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫను గారు అంటారు, తండ్రి చెప్పండి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి. ఎవరి కృప వచ్చింది ఆయనలోనికి? కుమారుని యొక్క కృప. దేవుడు ఎందుకు కుమారుడుగా బయలుపడ్డాడు చెప్పండి? ఈ కృపా లక్షణాన్ని భక్తుడు కలిగి ఉండాలి. తద్వారా పూర్తి చేయండి దేవుని యొక్క సమీపానికి చేరతారు. అందుకే 83వ పాట మొదటి చరణంలో దైవజనులు ఏమన్నారు? జీవనాదా జీవరాజా అనాకారుడా నెపముల నెంచటనే కృపనధికముగా చూపుచు. అది కాదమ్మా, సారీ, క్షమించండి. 83వ పాట
ఉపకారి నుతునీకం అనేటువంటి పాపం. నెపముల నెంచకనే కృపనధికముగా చూపుచు వాచినమా ఉపకారి నుతినీకౌ. అర్థమవుతుందండి. కనుక నెపములను ఎంచకుండా ఏమండి కృప చూపించేటువంటి వారు దేవుడు అనేటువంటి సంగతిని ఇలా ఏం చేస్తున్నారంటే దేవుడు వెల్లడి చేయడానికి కుమారుడుగా బయలుపడ్డారు. మనలో చాలా మందికి చాలా ఇబ్బంది ఉంటది. ఏంటో తెలుసా? మేము భక్తి చేస్తుంటే దేవుడు దీవిస్తున్నారు, వాడు భక్తి చేయకపోయినా దేవుడు దీవిస్తున్నారు. అంతేనే కాదు, ఏంటంట మేము భక్తి చేస్తుంటే ఇలాగున్నాం, భక్తి చేయని వాళ్ళను కూడా దేవుడు దీవిస్తున్నారు. ఏంటిది ఏంటిది సూర్య అనకూడదా అనుకునేటువంటి స్థితి ఏమండి. కనుక ఒక పాటలో దైవచనులు ఇలా రాశారు, వర్ధిల్లత చూసి కష్టము పెట్టుకొనరాదు. ఏమండి అలాగున కష్టపెట్టుకున్న ఎడల నీవు కూడా దుష్టుడుగా మారినట్టే అన్నారు. ఎన్నో పాట ఎన్నో లోట చూచి కష్టము పెట్టుకొనరాదు, పెట్టుకొన్న నీవు దుష్టుడవుగా మారినట్టే. ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే దుష్టుడుగా భక్తుడు మారకుండునట్లుగా దేవుడు తన కృపను చూపించి ఈ కృపను మీరు కలిగి ఉండాలి, కలిగి ఉండాలి అని దేవుడు వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. సరే, ముగింపులోకి వచ్చేసాను. యోహాను సువార్త 23:42లో మనం చూస్తే పాతాళములో అట్టడుగుకు వెళ్ళవలసినటువంటి వ్యక్తిని పరదైసులో తన ప్రక్కన కూర్చుంటూ పెట్టుకునేటువంటి కృప కుమారుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇలారా ఈ కృపను ఏమండి భక్తులైనటువంటి వారు అనేకులు కలిగి ఉన్నారు. అందుకే మన దైవజనులు ఏం నేర్పించారు? భూలోకమంతటికి సువార్త పోవుటకిండియా పైలోకంబు నుండి వాచిన బైబిలు మిషనును ఎత్తి చూపుము. ఏంటిది? ఆయన అందుకున్నారుగా బైబిల్ మిషన్ని, చాలా అందరికి అందించాలి కృప. ఏంటంటే చెప్పండి, అర్థమవుతుందండి? స్నేహితులారా, గ్రహించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందుకే దైవజనులు ఏమన్నారు చెప్పండి? దేవా నాకు కనబడు, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. ఈ కృపామయులుగా ఏం కావాలి చెప్పండి? భక్తులు తయారు కావటానికి దేవుడు కృపామయుడుగా వెల్లడైనటువంటి వారుగా ఉన్నారని మనం బయలుపడ్డారని మనం చూస్తున్నాం. మూడవదిగా యోహాను సువార్త 20:22 ఏమండి 21వ అధ్యాయంలోనికి వెళ్ళే వరకే మళ్ళీ లోకములోనికి వెళ్ళిపోబోయేటువంటి వారి మీద కూడా ఆయన ఏం చేశారంటే పరిశుద్ధాత్మను ఊదారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా పరిశుద్ధాత్మని యొక్క సహవాసం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఏమండి 1వ అధ్యాయము 4వ వచనములో ఉంటది, దేవుని యొక్క స్వభావము. చదవండి అన్నమాట. దేవ స్వభావములో చదువునానా ఆమా ఆ మహిమ గుణాతిశయములను బట్టి అమ్మా ఆయన మనకు అమూల్యమును, చదవండి, వాటిని తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు అండి ఆయనను అనుగ్రహించెను.
కనుక దేవుడు పరిశుద్ధాత్ముడుగా ఎందుకు వచ్చారంటే దేవ స్వభావములో పాలివారు అవటానికి అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని స్వభావములో ఏమండి ఆ రోజు అపోస్తలులు కావచ్చు, ఏమండి ఈ రోజు దైవజనులైనటువంటి వారు కావచ్చు, ఏమండి పాలివారు అవటాన్ని బట్టి అనేక రీతులుగా సువార్త ప్రకటించడానికి ఆటంకాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఏమండి సువార్త ప్రకటించటాన్ని బట్టి ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా సువార్త ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు అంటే దేవుని స్వభావం. అది ఎవరి స్వభావం చెప్పండి? ఆ స్వభావము కలిగినటువంటి వారు ఏం చేస్తారు నాన్న? ఆయన స్వరూపాన్ని సంపాదించుకొని ఆయన సింహాసనం మీద ఆసీనులయ్యేటువంటి వారుగా ఉంటారు. ప్రకటన 3:21 ప్రకారం. రెండవదిగా 3:2 రైట్, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 60వ వచనములో దేవుని యొక్క స్వరూపం వచ్చింది. స్టెఫను గారికి ఇంతకు ముందు మాట్లాడాను. చివరిగా గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఏమండి, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అంటున్నారు పౌలు గారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఏమండి, ఒకప్పుడు దోషకుడు, హంతకుడు, ఏమండి హానికరుడు అయినటువంటి పౌల్ని ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చి చెప్పండి? దేవుడు ఆయనలో నివాసం చేసేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, తండ్రి గాను కుమారుడు గాను ఏంటండి పరిశుద్ధాత్ముడు గాను దేవుడు బయలుపట్టాన్ని బట్టి ఏ భాగ్యం కలిగింది చెప్పండి? దేవ స్వభావం పోగొట్టుకున్నటువంటి మానవునికి దేవుని స్వభావం వచ్చింది. దేవ స్వరూపం పోగొట్టుకున్నటువంటి మానవుడు దేవుని స్వరూపాన్ని సంపాదించుకున్నాడు. ఏమండి, దేవునితో ఏకమై ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకున్నటువంటి మానవుడు దేవునితో ఏకమయ్యే స్థితిలోనికి వచ్చారు. బాగా వినండి, ముగింపు మాట ఈ వారానికి. ఇప్పుడు వచ్చే వారం కొత్త పాస్టర్ గారు వస్తారేమో, ఈ ఇబ్బందులు ఉన్నాం అనుకోబాకండి. రాకడదాకా గ్యారంటీ మేము, ఎందుకంటే వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు కనపట్ల, అవునా కాదు? కాబట్టి స్నేహితులారా గమనించండి, ఏం చెప్పారండి? లోకములో ఉండగా దేవునితో ఏకమై ఉండగలిగితే ఈ లోకాన్ని విడిచినప్పుడు దేవునితో ఏకమవుతాం. అర్థమవుతుందండి? ఏం పర్లా, అర్థమవుతుందండి? దేవుడు మనతో ఏకమై ఉంటే, మనము దేవునితో ఏకమై ఉంటే, అంధకారంపై అధికారం ఇచ్చేటువంటి ప్రార్థనలు అయ్యగారు చక్కని మాట రాశారు. ఏంటో చెప్పగలరు అది? ఏమండి, దేవా నీవు నాలో నివాసము చేస్తూ నన్ను ఏలు అని అన్నారు. అలాగే నేను నీలో నివాసము చేసేటువంటి భాగ్యము నాకు ఇవ్వు అన్నారు. ఏంటంట, ఆయన మనలో నివాసం చేసి మనలో ఏలాలి, మనము ఆయనలో నివాసం చేస్తూ ఆయనకు లోబడాలి. ఈ భాగ్యములోనికి మనల్ని తెచ్చుట కొరకే దేవుడు పూర్తి చేయండి సార్. తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్ముడు గాను బయలుపడ్డారు. ఆ బయలుపడి ఆయన ఏం చేశారంటే ఆ సారూప్యాన్ని అందుకున్నటువంటి వారికి అందించారు. అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు తండ్రి దయచేయును గాక. ఆమేన్.